హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో ఎలక్షన్లో గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి చాలా మట్టుగా కొన్ని స్కీములు అయితే అమలు చేయడం జరిగింది. మహాలక్ష్మి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఈ విధంగా అయితే చాలా స్కీములు అయితే అమలు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి రైతు భరోసా అదే రైతు బంధు పథకం ఏదైతుందో ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి అప్డేట్ పై మనకి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి క్లియర్ కట్ అప్డేట్ అయితే చూద్దాము. వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటిదంటే, గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకంలో భాగంగా ఎకరానికి 5,000 రూపాయలు, సీజన్కి ఎకరానికి 5,000 రూపాయలు అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు మనకి రైతు బంధు పథకంలో భాగంగా అయితే ఇవ్వడం జరిగేది. ఇప్పుడు దాన్ని కాస్త రైతు భరోసాగా మార్చి ఎకరానికి 7,500 రూపాయలు అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఇప్పుడు మనకి ఒక కొత్త ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకుని రావడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఎకరాకు, ప్రతి గుంటకి అంటే ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రిజిస్టర్డ్ ల్యాండ్ ఉంటే దానికి రైతు బంధు అయితే మనకి అమలు చేయడం జరిగింది. బట్ ఈసారి కాంగ్రెస్ హయాంలో ఎకరాకి అంటే ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజల దగ్గర నుంచే, అదేవిధంగా అధికారుల దగ్గర నుంచే ఒక నివేదిక తీసుకోవాలని చెప్పి అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు, ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి, వేటికి ఇవ్వాలి అంటే మనకి ఆల్రెడీ మీరు చూడొచ్చు, పంట భూములకే అంటే వ్యవసాయ ల్యాండ్కే రైతు బంధు ఇవ్వాలి, మిగతా వాటికి ఇవ్వద్దు, అండ్ రియల్ ఎస్టేట్ ల్యాండ్లకి, గుట్టలు పుట్టలకి ఇవ్వద్దు అని చెప్పి మనకి ఒక ప్రతిపాదన అయితే రావడం జరిగింది. అదేవిధంగా 5 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా ఒక ప్రతిపాదన అయితే మనకి తీసుకొని రావడం జరిగింది. దీనిపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే 5 ఎకరాల వరకు కటప్ పెంచాలా, లేకపోతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాదిరిగానే ఎన్ని ఎకరాల వరకైనా ఈ రైతు భరోసాని అమలు చేయాలా అనేది మనకి మెయిన్ సమస్య అన్నట్టు. దీనిపై ప్రజల దగ్గర నుంచి అవగాహన తీసుకోవడానికి, ప్రజల దగ్గర నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఈ రోజు నుంచి మనకి అధికారులు తమ యొక్క జిల్లాకి అయితే రావడం జరుగుతుంది, జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు అయితే రావడం జరుగుతుంది. దీనిపై ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క రోజుగా అయితే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో మనకి ముఖ్యంగా సలహాదారులు వచ్చేసి అంటే దీంట్లో తొలి జిల్లా పర్యటనలో ముఖ్యంగా మనకి ఇక్కడ కమిటీ చైర్మన్ అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పాల్గొనడం జరుగుతుంది. అయితే ప్రజలకి ఒక అప్లికేషన్ ఇచ్చి, ఒక ఫామ్ ఇచ్చి, అంటే ప్రజాపాలనలో అయితే ఏ విధంగా ఒక ఫామ్లు ఇచ్చి ఫిల్ చేసి తీసుకున్నారో అదేవిధంగా దీనిపై రైతు భరోసాపై కూడా ఒక అప్లికేషన్ని ప్రజలకు ఇచ్చి, అధికారులకు ఇచ్చి ఒక కాలాన్ని అయితే పెట్టి ఎవరెవరికి రైతు బంధు ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి, అసలు ఏమేమి చేయాలనేది ఆ ఫామ్లో ఇచ్చి దాంట్లో నింపేసుకొని అంటే ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాన్ని సేకరించి తిరిగి తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత ఎక్కువ శాతం అంటే ఓటింగ్ దేనికి ఎక్కువ ఉన్నదని చెప్పి దీన్ని వెరిఫై చేసి తర్వాత రైతు బంధు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి జిల్లాల వారీగా చూసుకోవచ్చు. 10వ తారీఖు ఈరోజు మనకి ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా 11వ తారీఖు ఆదిలాబాద్ జిల్లాలో, ఇదంతా ఉమ్మడి జిల్లా అన్నట్టు, అంటే డివైడ్ అయినటువంటి జిల్లాలు కాకుండా ఉమ్మడి జిల్లాలో విధంగా అంటే గతంలో సపోజ్గా జనగామ, ములుగు ఇవన్నీ వరంగల్ జిల్లాలో ఉండేది కదా, అదేవిధంగా ఇప్పుడు జనగామ సపరేట్ అయింది, ములుగు సపరేట్ అయింది. అంటే గతంలో ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా మనకి ఆ జిల్లాల వారీగా అయితే అధికారులు అయితే పర్యటించున్నారు. అదేవిధంగా 12వ తారీఖు నాడు వరంగల్, 15వ తారీఖు నాడు మహబూబ్ నగర్, 16వ తారీఖు నాడు సంగారెడ్డి మెదక్, 18వ తారీఖు నాడు నిజామాబాద్, 19వ తారీఖు నాడు నల్లగొండ, 23వ తారీఖు నాడు రంగారెడ్డి. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మంత్ 23 వరకు అయితే ప్రజాభిప్రాయ సేకరణ అయితే జరగడం జరుగుతుంది. అంటే మనకి ఈ జూలై మంత్లో రైతు బంధు రాదు, ఎందుకంటే 23 వరకు అయితే ప్రజాభిప్రాయ సేకరణ జరగడం జరుగుతుంది. దీని తర్వాత దాన్ని
ఒక స్క్రూటినీ చేసి ఫైనల్గా మనకి ఆగస్టులోనో సెప్టెంబర్లోనో రైతు భరోసా అయితే వచ్చే అవకాశాలు అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నటువంటి క్లియర్ కట్ అప్డేట్. ఈ అప్డేట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అర్థమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.